ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జయప్రదంగా జరుపుకోవడం కోసం గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం మద్దెలపాలెంలోని అక్షర ఇంగ్లీష్ మీడియం విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీమ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రకృతి ఆధారంగా పంటలు పండించడం, ఆహారాన్ని ఆరోగ్యవంతంగా తీసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండగలరు అని వివరించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని చాలా దేశాలలో నిర్వహిస్తున్నారు. కొన్ని దేశాలలో 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని వర్క్షాప్స్ చేస్తున్నారు. ఏదైతే ప్రకృతి ఆధారంగా కాకుండా రసాయన ఎరువులు, రసాయన క్రిమిసంహారకాలు, రసాయన కలుపుతీత మందులతో ఆహారం తీసుకుంటున్నామో ఇది అత్యంత అనారోగ్యకరమైనది. దీనివల్ల ఏమవుతుంది అంటే సమస్త ప్రజానికానికే కాదు, సమస్త జీవరాశికి నష్టం కలుగుతుంది. ఈరోజు మనము చేస్తున్నది తప్పు అని తెలిసినప్పటికీ కూడా కొన్ని పరిశ్రమలు రసాయనాలను విడుదల చేస్తుంటే వాటిని తీసుకొని వచ్చి వాటితో పంటలు పండించడం జరుగుతుంది. దానివల్ల మన గాలి, మన నీరు, మన భూమి అనారోగ్యానికి గురవుతున్నాయి. అంతేకాకుండా 40 నుంచి 80% ఆక్సిజన్ ఇచ్చే సముద్రాలు నిర్జీవంగా మారుతున్నాయి. ఏదైతే నిర్జీవంగా మారుతుందో అదంతా కూడా భవిష్యత్తు తరాలకు నష్టం కలిగించేదిగా ఉంది. కాబట్టి ఈ తరం ఆలోచన చేయాలి. మనం పర్యావరణం హితంగా జీవించాలి. మనం ఆరోగ్యంగా కాకుండా ప్రపంచం అంతా ఆరోగ్యంగా ఉండాలి. ఒక భూగోళం మీదే జీవరాశి ఉంది. ఈ జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనిషిది. మనిషి జీవుల గూడు నేయలేదు. జీవుల గూడులో మనిషి ఒక భాగం అన్నది గుర్తించి సమస్త జీవరాశిని కాపాడాలి అని మేము కోరుతున్నాం. రసాయనాల వల్ల క్షీణత చెందుతున్న కప్పులు, పీతలు, బీ ఈటర్స్, కత్తెర పిట్టలు, పాలెం పిట్టలు వంటి వివిధ జీవులను కాపాడుకోవడం ముఖ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవిస్తే అందరి ఆరోగ్యం కాపాడబడుతోందని, సమస్త జీవరాశిని రక్షించడంలో మనం భాగమని, భూమిపై మనిషి జీవులు మాత్రమే కాదు ఇతర జీవుల గూడు కూడా మనం పరిరక్షించాల్సిన భాగమని గుర్తు చేసుకోవాల్సిందని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ భావన విద్యానికేతన్ కరెస్పాండెంట్ షణ్ముఖ కుమార్, అక్షర ఇంగ్లీష్ మీడియం టీచింగ్ ఫ్యాకల్టీ వెంకటేష్, జె రాజేశ్వరి, ఐ కృష్ణకుమారి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పేరు పూర్ణ హరీష్. నేను అక్షర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఆదరణీయులైన ప్రిన్సిపల్ గారు, అధ్యాపకులు, నా ప్రియ స్నేహితులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను ప్రపంచ దినోత్సవం సందర్భంగా నేను కొన్ని మాటలు ఇక్కడ నిలబడి చెప్పదలుచుకున్నాను. ప్రపంచ దినోత్సవం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7న మనం జరుపుకుంటున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు గుర్తింపుగా మనం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూరగాయలు, పండ్లు, పాలు అలాంటివి ఆరోగ్యకరమైన తిండి తినాలి. అలాగే మనం జంక్ ఫుడ్ వంటిని తినడం నిషేధించాలి. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే పదాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు. నేను తిన్న పళ్ళన్ని గింజలు తీసుకొస్తాను. స్కూల్ రీఓపెన్ అయినప్పుడు అన్నిటిని మనం పొలంలో నాటి ప్రజలందరూ ఆక్సిజన్ కావాలి కాబట్టి మనం ఆ పళ్ళన్ని గింజలన్నీ నాటి చెట్లు పెంచి అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. I am studying 8th class in Akshara English Medium School. Today I am feel proud, happy to say this topic on health is wealth. Health is not just an absence of disease. It is a state of physical, mental and health well-being society. Nowadays, people often ignore their health while chasing success, money and technology. People would not good health. People lose their money. If the good is విత్తనాలు నాటి ప్రపంచం అందరికీ ఆక్సిజన్ ని, చల్లదనాన్ని ఎక్కువగా పెంచాలని నేను ఈ సమ్మర్ లో తిన్న మామిడి పళ్ళ టెంకలు అలాగే చాలా విత్తనాలు అన్ని తెచ్చి నాటుతాను. Kartik. I am studying 7th class in Akshara English Medium School. Today's my topic. Today's the special is World Arogya Dinotsavam. It's also known as Health Day.
on April 7th, the World Health Day is celebrated. Nowadays, the people in the outside are going on to the money and not remembering that healthy food and eating unhealthy foods like burgers and etc. So we should eat healthy food and to save our lives. In the world now, many animals are killing due to our happiness. Because of that, our health is damaging and we cannot survive. We should follow this. If we follow these rules, we can stay healthy. If we change our life, we can be healthy. We should play outside and reduce the screen timing. We should plant many plants to save the environment. So we can live like we can live many years and we can live happily without any diseases. In the world, many new diseases are coming and there is no vaccine of that. So if we are being healthy, then there is no other diseases that cause our life injured. Thank you. Good morning everyone. I'm Payasri from Akshara English Medium School. I'm studying in 8th class today. I'm very happy to speak about here. Today the Arogya Dinotsavam, it means the healthy day. Actually and granularly it is celebrated on April 7th and it is also specifically we will say health is wealth. In sometimes the people who are not eating the food and going to the shops, but specifically we are saying that to help the protect Arogya Dinotsavam reminds us always that every people has to maintain the good health to help other. And also in 1950 the founder of Arogya Dinotsavam is World Health Organization, which they are started in 1948. And also we have to promise that every people has to maintain the good health and other also to be maintain health in conversing the good health maintaining and the process of inclusions of mental health and physical exercise. We have to do the physical exercise and also take the proper healthy food. Thank you everyone for this.